అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. వాస్తవంగా చెప్పాలంటే నేను కొంచెం రాజకీయాలకి, రాజకీయ విశ్లేషణలకి కొంచెం దూరం అయిపోదామని ప్రయత్నిస్తున్నాను. ఏదో ఒక సందర్భంలో మీకు చెప్దాము. చెప్పకపోయినా ఏముందిలే అర్థం చేసుకుంటారు. నేను ఆధ్యాత్మికం వైపు, దేశం వైపు, ప్రపంచ రాజకీయాలు నా టైం అంతా ఆ విధంగా ఆలోచిస్తున్నాను. ముఖ్యంగా ట్రావెల్ చేయాలి. ఇండియా మొత్తం తిరగాలి. దాదాపుగా ఒక 14 రాష్ట్రాలు తిరుగున్నా నేను. మొత్తం తిరగాలి ఈసారి. ఇండియాలో ఆసేతు హిమాచలం తిరగాలి అనే ఆ ప్లాన్స్ చేసుకుంటాను. నాలాగనే చాలామంది వద్దురా బాబోయ్ రాజకీయాలు మనకి ఒంటికి పడట్లేదు, మన జీవితాలు నాశనం అయిపోతున్నాయి, అనవసరంగా ఎమోషనల్ అయిపోయి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం. ఈ మధ్య నా వీడియోస్లో కూడా మీరు గమనించుంటారు, పెద్దగా లోకల్ పాలిటిక్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఆత్మాభిమానం. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని సరిగా చదవల. నాకు బాగా అర్థమవుతుంది. సరిగా చదవలేదు. ఆ తీర్పుని వీళ్ళు అర్థం చేసుకోలేదు. దాన్ని ఎందుకో పక్కన పెట్టేశారు. అంటే మిస్అండర్స్టాండింగ్ కూడా చేసుకొని ఉండొచ్చు. ప్రజలు తీర్పు ఇచ్చింది వేరే, వీళ్ళు అర్థం చేసుకొని పనిచేస్తున్నది వేరే. ఎందుకు నేను వీళ్ళు అర్థం చేసుకోలేదు అని నేను అంటున్నానంటే, అంబటి రాంబాబు గారు ఆయన ముందు రెచ్చగొట్టాడు. ఒక ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి 24 గంటల్లో ఈ ఫ్లెక్సీ తీయకపోతే నేను చించేస్తాను దీన్ని అన్నాడు. అక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు. తెల్లారి వచ్చిన పీకేస్తాడేమో అని. ఈయన అనుకున్నట్టుగానే అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత ఆయన వెనక్కి వెళ్ళిపోవాలి. అధిక సంఖ్యలో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. ఎందుకు ఈ గొడవ ఎక్కువ చేసుకోవటం, రాష్ట్రానికి మంచిది కాదు, పార్టీకి కూడా మంచిది కాదు అని ఆయన వెనక్కి వెళ్ళిపోవాలి. పెద్ద మనిషిగా, రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన దూసుకెళ్ళాడు. మాట పెరిగింది. ఆయన ఒక అనకూడని పదం ఒకటి అన్నాడు. ఆయన అనాల్సిన అవసరమే లేదు. ఆయన ఏదో కార్యకర్తలను తిట్టేనో లేకపోతే ఇంకోటి వేరే విధంగా వెళ్ళుండేది అది. కానీ ఆయన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారినే ఆ మాట అన్నాడు. ఆ తర్వాత గొడవ పెరిగిపోయింది. ఇక్కడ మీరందరూ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, నిజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మద్దతు పూర్తి స్థాయిలో ఉండుంటే అంబటి రాంబాబు అనే వ్యక్తి ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురయ్యేవాడో ఊహించుకుంటేనే భయానకం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మద్దతు దాదాపుగా లేదు, 80% కూడా లేదు. నాకు తెలుసు అది. ఎందుకంటే నేనేది 4 గోడల మధ్య కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకునే సొల్లు మేధావిని కాదు. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నేను అదే గుంటూరులో ఉన్నాను. ఒకరోజు ముందున్నాను, ఒకరోజు తర్వాత కూడా అక్కడే ఉన్నా. విషయం మొత్తం నాకు అవగాహన ఉంది. నేనంత అమాయకుని కాదు, పిచ్చోడిని కాదు, రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తిని కాదు. ఒక అంబటి రాంబాబు గారే కాదండి, దాదాపుగా 18 నెలల నుంచి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు రెచ్చగొడతానే ఉన్నారు. వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళ రాజకీయ వ్యూహం ఏంటి, అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు అనేది పక్కన పెడితే, మాట్లాడితే కవ్వింపు చర్యలు. అంబటి రాంబాబు ఒకవైపు, అదే రోజు జోగి రమేష్ గారు ఒకవైపు, ఒక ముందు రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ అధికారిని, వాడు వీడు ఎమ్మెల్యేని, మంత్రిని, అసలు ఆయనకి ఏం సంబంధం అండి? ఎవరో ఒకరు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైనటువంటి నాయకుడు, ఒక సిల్లీ మ్యాటర్ని ఒక మంత్రి గారు ఒక స్టేజ్ మీద డ్యాన్స్ వేసాడు. తప్పేందండి? అక్కడ ఒక పండగ జరుగుతుంది, ఒక ఉత్సవం జరుగుతుంది, ఒక వేడుక జరుగుతుంది. ప్రజల్లోకి మమేకమైనటువంటి నాయకుడిని ఎవరైనా సరే స్టేజ్ మీదకి పిలుస్తారు. ఆయన ఏదో వాళ్ళ అభిమానుల్ని కొంచెం ఆనందింపజేయడం కోసం ఒక డ్యాన్స్ వేసాడేమో. అందులో తప్పేంటి? అదేమన్నా చట్ట విరుద్ధమా, చట్ట వ్యతిరేకమా? ఉత్తరాది రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కొన్ని గూడాలకు పోయి
అన్ని రకాలైనటువంటి పండగలు వేడుకల్లో పాల్గొంటారు. వాళ్ళ వేషధారణ వీళ్ళు వేసుకొని వాళ్ళతో కలిసి వేడుకల్లో పండగల్లో పాల్గొంటారు. మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి లాగే ప్రతి ప్రజాప్రతినిధి బతకాలని ఆయన అనుకుంటున్నాడా? నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రజలతో మమేకం కావడం అనేది వీళ్ళకి ఇష్టం లేదా? అయితే అసలు విషయానికి వస్తే అసలుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకున్నారు? 2024లో 164 స్థానాలు కూటమికి ఇవ్వడానికి ప్రజలు ఏం కోరుకొని ఓటేశారు? రాత్రి 1 గంట దాకా నిలబడంటే ఏదో మీరు కిరీటాలు తీసుకొచ్చి మా నెత్తిని పెడతారు, మాకు హారాలు తగిలిస్తారు, మమ్మల్ని ఏసీ రూమ్లో పడుకోబెడతారు, ఇవేవి ఆశించలే వాళ్ళకి అన్నీ తెలుసు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చితికిపోయి ఉంది. ఏ సంక్షేమ పథకం కూడా అమలయ్యే పరిస్థితి లేదు. ముఖ్యంగా వాళ్ళు కోరుకున్నది శాంతి భద్రతలు, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి. మరీ ముఖ్యంగా రాజకీయ ప్రశాంతత. ఒక కొడాలి నాని అయితేమి, ఆర్కే రోజే అయితేమి, అంబటి రాంబాబు అయితేమి, ఒక జోగి రమేష్ అయితేమి, ఒక జగన్మోహన్ రెడ్డి గారు అయితేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 100 మంది లిస్ట్ ఉంది. వీళ్ళందరినీ కూడా రాజకీయంగా సమాధి చేశారు ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కానీ మీరేం చేశారు తెలుసా? ఆ సమాధి అయినటువంటి శవాల్ని బయటికి లోడి వాటికి బట్టలు దొడికి వాటికి ప్రాణం పోసి ఈరోజు వాళ్ళ చేత రాజకీయం చేపిస్తున్నారు. అంటే మీరు ఒక చేతగాని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఒక చేతగాని వ్యక్తులకి మేము అధికారాన్ని ఇచ్చాం. సిగ్గుపడుతున్నాం ఈ మాట మేము చెప్పడానికి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది అని ప్రతి పసిబిడ్డ కళ్ళగన్నాడు. ఒకవైపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెచ్చగొడుతుంటే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు బయటకు వచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటండి? రూల్ ఆఫ్ లా అని నిన్న ముఖ్యమంత్రి గారు ఒక ట్వీట్ చేశాడు. సార్ నిజంగా చెప్తున్నాను, మీరంటే దైవంతో సమానం మా లాంటి వాళ్ళకి. అలాంటి పెద్ద పెద్ద బూతు పదాలు వాడకండి దయచేసి చెప్తున్నాను. అసలు ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది అమలవుతుందా? ఎక్కడుందో తెలుసా? రూల్ ఆఫ్ లా అనేది ఎక్కడికి పరిమితమైందో తెలుసా? సాయంత్రం 5 గంటలకి మీరు సందుల్లో గొంతుల్లోకి ఒకసారి మీ సీసీ కెమెరాలో లేకపోతే డ్రోన్ కెమెరాలో పంపించి చూస్తే ఎవడన్నా బండి వేసుకొని ఉద్యోగం చేసుకొని ఇంటికి వెళ్తుంటే వాడిని పట్టుకొని నీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, పొల్యూషన్ ఉందా, హెల్మెట్ ఉందా, ఫైన్ కట్టు. అక్కడ అమలవుతుంది సార్ రూల్ ఆఫ్ లా. ఇక్కడ అమలు కావట్లేదు రూల్ ఆఫ్ లా. పొలిటికల్ గూండాల పట్ల రూల్ ఆఫ్ లా అమలు కావట్లేదు. ఏం చేశారు సార్ లిక్కర్ కేసులో? నాకు తెలియక అడుగుతాను. ఆగిపోయిందా? మిథున్ రెడ్డితో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో లిక్కర్ స్కామ్ ఆగిపోయిందా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి భూ కుంభకోణం ఏం చేశారు సార్ మీరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నోటీసులు ఇచ్చారా? పోనీ ఆయన బాధ్యత చేస్తూ ఒక కేసు అయినా నమోదు చేశారా? ఏం చేశారు? ఎక్కడికి పోయింది రూల్ ఆఫ్ లా? నిన్న అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేస్తే 31 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసు కట్టేశారు. జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసినట్టుగా 11 మంది మీద కేసు కట్టేశారు. దీన్ని రూల్ ఆఫ్ లా అని గొప్పగా చెప్పుకుంటున్నారు మీరు. ఎవరి దగ్గర మార్కులు కొట్టడానికి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు? మాకు అర్థమైంది ఏంది? మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం కోసం ఈరోజు మీరు 40 మంది మీద కేసులు పెట్టారు. ప్రజల కోసం పెట్టారు ఆ కేసులు. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం ఆశిస్తున్నారు? ఈ దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఈ దుర్మార్గులు ఈ రాష్ట్రంలో రాజకీయం చేయకూడదు. మీకు బ్రహ్మరథం పట్టారు సార్. మీరు 2019లో ఓడిపోయి 6 నెలలకి ప్రజాక్షేత్రంలోకి వస్తే కొన్ని వేల మంది నడుచుకుంటూ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని చూడడానికి వచ్చి మీకు అండగా నిలబడ్డారు. ఒక రాయికైనా పసుపు పూసి కుంకుమ పెట్టి 10 మంది టెంకాయ కొడితే అది దేవుడు అయిపోతారు.
ఆ దేవుడు అయిపోయిన తర్వాతనే ఆ దేవుని చూస్తే భయపడతారు. మిమ్మల్ని పెద్ద దేవుని చేశారు రాష్ట్ర ప్రజలు. కానీ మీరేం చేస్తున్నారు? రూల్ ఆఫ్ లా అని చెప్పి దుర్మార్గులకి రక్షణ కల్పిస్తున్నారు. ఈరోజు ఏం చర్యలు తీసుకున్నారు? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి ప్రభుత్వ పెద్దలు ఎవరైనా సరే. ఈరోజు మీకు మద్దతుగా మాట్లాడేవాడు 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు. ఏమో మా కర్మగాలి రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి అనేవాడు వస్తే మీరు సేఫ్. మీరు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు కాబట్టి ఈసారి మీ జోలికి రాడు జగన్మోహన్ రెడ్డి, నాకు తెలిసినంత వరకు. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్. మధ్యలో ఎవడు బలి అవుతాడు? మీ అభిమానులు బలి అవుతారు. మీకు అండగా నిలబడ్డాడు బలి అవుతాడు. మిమ్మల్ని ఎవరైతే పదాలతో తిట్టాడో వాడి మాటలను ఖండించినోడు బలి అవుతాడు రేపు. అదే పదంతో వాడిని తిడితే వాడికంటే ముందు మీరు శిక్షిస్తారు. ఎందుకు వచ్చిన గోవాలి ఇది మాకు? వాడు ఏమన్నా మా అమ్మని అన్నాడా, మా నాయనని అన్నాడా? లేదు కదా. మీకు మద్దతుగా మాట్లాడితేనే కదా వాడు మమ్మల్ని తిడుతున్నాడు. మీకు మద్దతుగా మాట్లాడకుండా వదిలేస్తే వాడికి మాకేం పంచాయతీ ఉంది చెప్పండి? ఏమన్నా ఆస్తి ఏమన్నా వాడు ఎత్తుకుపోయినాడా? చేసుకొని దుర్మార్గాలు ఈ రాష్ట్రంలో దోచుకున్న కాడికి దోచుకుంటాడు. వాళ్ళకి అధికారం ఉన్నా ఒకటే, ప్రతిపక్షం ఉన్నా ఒకటే అని మీ నోటుకుండా మీరే చెప్తూ ఈరోజు ఒక దుర్మార్గులకి అండగా ఈ ప్రభుత్వం నిలబడుతుందంటే మేము వేసిన ఓటుకి, మా పోరాటానికి మీరు ఇచ్చిన విలువ ఏంటి సార్ చెప్పండి? నేను ఇంకా కొన్ని విషయాలు మాట్లాడలేకపోతున్నానండి, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆయన నా దృష్టిలో ఒక దేవుడు. దేవుణ్ణి మనం నిలదీయొచ్చు, తప్పులేదు. కానీ ఈ దేవుణ్ణి ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నిజంగా చెప్పాలంటే ప్రజలు ఈ పరిపాలనా విధానాన్ని చూసి చాలా బాధపడుతున్నారు. ఏంట్రా ఇది? వీళ్ళ బతికింతేనా? ఎప్పుడు తిట్టించుకోవటమేనా? వీళ్ళు తిరిగి తిట్టే ధైర్యం చేయరా? వీళ్ళు తిరిగి కొట్టలేరా? వీళ్ళు తిరిగి కేసులు పెట్టలేరా? ఇదే ప్రజల ఆలోచన. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది? మీకు అధికారం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మీకు ఎందుకు అధికారం అని చెప్పి ఓడబెరికి పక్కన పెడతారు. ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే రాష్ట్రంలో శాంతి భద్రతల్ని అదుపులో ఉంచే ప్రయత్నం చెయ్యండి. ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ క్రమశిక్షణ నేర్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాల మీద దృష్టి సారిస్తాడు అని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.